ఆంధ్రప్రదేశ్ అమ్ముకోవాలి, బాబు హామీలు అమలు చేయలేమని చెప్పి మేము ముందే అనుకున్నామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. అంటే వీళ్ళకి తెలుసు సూపర్ 6 తో పాటు 143 హామీలు ఏది అమలు చేయలేమని చెప్పి వీళ్ళకి తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్ని మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ కలిపి మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ సూపర్ 6 తో పాటు ఈ పథకాలన్నీ ఇచ్చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి స్వయంగా ఒక మంత్రి అయితే ఇంటింటికి ప్రచారంలో మీకు బాగా తెలుసు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18, అది ఇంకో అమ్మాయి వచ్చింది నీకు 15, ఇట్లా చెప్పి అంటే సూపర్ 6 లో ఒక పథకం నీకు 15,000, ఇంకో పథకం నీకు 18,000, ఇదే ఆడబిడ్డ అనేది. ఇంకోటి నీకు 20,000 అంటే రైతన్నకు సంబంధించి రైతులకి రైతు భరోసాది. ఇంకోటి 4వది వచ్చేటప్పుడు నీకు 36,000 అంటే నిరుద్యోగులకి నెల నెల 3,000 చొప్పున 12 మూడు 36,000. ఇంకోటి 5వది వచ్చేటప్పటికి ఏదైతే ఉచిత బస్సు, 6వది 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా. సో ఏది వీళ్ళు ఇప్పుడు ఏడాది కాలంలో చూసాం వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఒక్కటంటే ఒక పథకం కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. నీకు 15,000 మొదటి ఏడాది లేదు, రెండో ఏడాది చూస్తే నీకు 15,000 ప్లేస్ లో నీకు 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 వల్ల నీకు 13 వచ్చింది, నీకు 13 రాలేదు, నీకు 13, నీకు 13 ఇవ్వట్లేదు. ఇలా కోత దాదాపుగా ఒక 30 లక్షల మంది కోత విధించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆడబిడ్డ నిధి క్లియర్ గా చెబుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్ముకోవాలంట. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ను అమ్మాలంట. మరి ఎన్నికల్లో హామీలు ఇచ్చేటప్పుడు మీకు తెలిసి మోసం చేసింది ఎందుకు మోసం చేశారో, 5 కోట్ల మందిని మోసం చేసినటువంటి ఈ కూటమి నాయకులు కదా శిక్ష పడాల్సింది, వీళ్ళ మీద కదా ముందు కేసులు పెట్టాల్సింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ దయచేసి ఆలోచించండి. వెళ్ళి వీళ్ళ మేనిఫెస్టోని తీసుకుని వెళ్ళి వీళ్ళు మీకు ఇచ్చినటువంటి బాండ్లు తీసుకుని వెళ్ళి అచ్చెన్నాయుడు గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు అందరి మీద మీరు కేసులు పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వెళ్ళి కేసులు పెట్టాలి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో ప్రతి ఒక్కళ్ళ మీద. ఎందుకంటే మోసం చేసి హామీలు ఇచ్చి ఇప్పుడు మేము అమ్ముకోవాలి ఆంధ్రప్రదేశ్ మీకు పథకాలు ఇవ్వాలంటే, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అమ్మేస్తున్నారు కదా, 99 పైసలకి ఆంధ్రప్రదేశ్ సేల్కి పెట్టారు. లుల్లుకి, ఉర్సాకి, ఉల్ఫాకి, ఆల్ఫాకి, బేటాకి వీళ్ళందరికీ పెట్టేశారు. బాబు హామీలు అమలు చేయడానికి ముందే తెలుసంట, కానీ మీరు ఇస్తామని చెప్పి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి మీ అందరి మీద కేసులు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న 5 సంవత్సరాల్లో 2,75,000 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకు అందించారు. చెప్పనటువంటి హామీలను కూడా అమలు చేశారు. మగాడి లక్షణం అంటే అది. మీరున్నారు ఆడవారిని మోసం చేసినటువంటి నీచ చరిత్ర. ఇప్పుడు ఆడవారికి మేము పథకాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ అమ్ముకోవాలా అంటే, ఆడబిడ్డ నిధి ఇస్తే ఆంధ్రప్రదేశ్ అమ్ముకోవాలని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారంటే, అంటే ఆడవారికి మేము పథకాలను అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ అమ్ముకోవాల్సి వస్తుంది, మేము మీకు ఇవ్వమని చెప్పి స్వయంగా కింజరపు అచ్చెన్నాయుడు. ఆయన తెలుసు కదా మీకు, పార్టీ లేదు, డాష్ లేదు, పోలీసులు డాష్ తినడానికి వచ్చారా, తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఏదైతే అదైతే సిగ్గుబిల్ల దాని పేరు పసుబిల్ల చూపిస్తే ఎవరన్నా మీకు పోలీస్ స్టేషన్ లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ రాచమర్యాదలు ఇవ్వాలి. ఇలాంటి మంత్రి ఈరోజు ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడినటువంటిది మరొక పథకం ఎటు ఇవ్వం అని చెప్పి క్లియర్ గానే చెప్పినటువంటి పరిస్థితి.